హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మన గార్డెన్లో ఒక మొక్క ఉందండి. ఒక మొక్క చాలా నన్ను ఇబ్బంది పెడుతోంది. విషయం ఎందుకు ఇబ్బంది పెడుతున్నానంటే, ఇన్ని మొక్కలను మన గార్డెన్లో నేను పెంచుకుంటున్నాను. ప్రతి మొక్క కూడా నేను పెంచుకోగలుగుతున్నాను, కానీ ఒకే ఒక మొక్క, ఆ మొక్క అనేది ఎన్నిసార్లు మనం నర్సరీ నుండి తీసుకొచ్చి పెట్టినా కూడా ఆ మొక్క అనేది చనిపోతూ ఉంది. ఎందుకో మరి తెలియదు. ఆ మొక్క అనేది మనకి గార్డెన్లోకి రాగానే ఒక 5 డేస్ కానీ లేదంటే 15 డేస్ లోపలే అది చనిపోతూ ఉందన్నమాట. అది ఎందువలన రీజన్ అయితే నాకైతే తెలియదు. కానీ మన గార్డెన్లో మొక్కలు నాటుకునేటప్పుడు సాయిల్ మిక్సింగ్ ఏ విధంగా కలుపుకొని ఆ మొక్కను నాటుకుంటున్నాను, ఆ మొక్కకు కూడా అలాగే సాయిల్ మిక్సింగ్ చేసుకొని మొక్కను నాటుతున్నాను అనమాట. అలా నాటినా కూడా అది ఆ మొక్క అనేది దాదాపుగా ఇప్పుడు 4 టైమ్స్ అనమాట. 3 టైమ్స్ ఆల్రెడీ 250, 240, అదేవిధంగా 140, 150 కూడా వేరే మాకు లోకల్లో మొక్క అనేది దొరకదు. ఆ మొక్క తీసుకొచ్చి ఆ మొక్కని ఒక కంటైనర్లో నాటాను. ఆ కంటైనర్లో నాటిన కూడా చనిపోయింది. మళ్ళీ తర్వాత బకెట్లో నాటాను, అది చనిపోయింది. తర్వాత గ్రో బ్యాగ్లో కూడా నాటాను అనమాట. డ్రైన్ హోల్ ఎంత కరెక్ట్గా, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఆ మొక్క అనేది చనిపోతూనే వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఆ మొక్కని ఇంకా పెద్దగా గ్రో బ్యాగ్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. కొన్ని రోజుల వరకు అయితే ఆ మొక్క చాలా బాగుంది. కానీ తర్వాత ఇప్పుడు 1 మంత్ అవుతుంది. 1 మంత్కి మళ్ళీ తర్వాత పైనుండి చిగుర్లు ఎండిపోతూ వస్తుందన్నమాట. కానీ ఆ మొక్క నాటుకున్నటువంటి కంటైనర్లో ఉంటే మట్టి ఏమన్నా రూట్ రాట్స్ కానీ, అదేవిధంగా ఏమన్నా ఫంగస్ కానీ ఏమన్నా లోన్ అయిందని చెప్పేసి ఆ మట్టి అంతా తీసి ఎండలో ఆరబెట్టాను. 2 డేస్ 3 డేస్ ఆరబెట్టి తర్వాత ఆ మట్టిని వాడినాను. కానీ కూడా అలా కూడా ఆ మొక్క ఎందుకో మన గార్డెన్లో నేను పెంచుకోలేకపోతున్నాను. కానీ ఈరోజైతే మార్నింగు 7:30 అనుకుంటా, 7:30 టైంలో నేను రిపార్ట్ చేశాను. ఆ మొక్క ఏంటో వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా మన గార్డెన్లో ఉన్నటువంటి బ్రింజల్ మొక్కకు కూడా కొద్దిగా ఎఫిడ్స్ అనేది వచ్చింది. దానికి మనం స్ప్రే చేద్దాము. నిన్న కూడా కొన్ని బ్రింజల్ మొక్కలకు కూడా నేను ఎఫిడ్స్ వచ్చింటే నీమాయిల్ కలుపుకొనేసి స్ప్రే చేశాను. ఇప్పుడు ఆ నీమాయిల్ కలుపుకొని ఆ బ్రింజల్కి మన ఎఫిడ్స్ వచ్చిందని చెప్పాను కదా, స్ప్రే చేద్దాము. అది ఎలా కలుపుకోవాలి, అది ఎన్ని రోజుల తర్వాత మనకి క్యూర్ అనేది అవుతుందని చెప్పేసి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ, ఇప్పుడైతే నేను మొక్క నాటుకుంటే చనిపోయిందని చెప్పాను కదా, ఆ మొక్క ఏ మొక్క ఇప్పుడు మీకు రిపోర్ట్ కూడా చేసేసాను అనమాట. ఆ మొక్కని ఇప్పుడు చూపిస్తాను. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీరు కూడా నాలా కూడా ఈ విధంగా ఆర్గానిక్ మెథడ్లోనే మీరు మొక్కల్ని పెంచుకోండి. అదేవిధంగా మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇట్లా ఆర్గానిక్ వేలోనే మనము వెజిటేబుల్స్ పండించుకొని మనం ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ ఇంటిల్లి పాతి అంతా సుఖ సంతోషాలుగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ నేను మీ రమేష్ అండి. ఇప్పుడైతే మనం నిమాయిల్ స్ప్రే చేద్దాము. అదేవిధంగా ఆ మొక్కను కూడా చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇవి కాస్మస్. మన దగ్గర ఇదే కలర్ ఉంది. ఇంతకుముందు ఎల్లో కలర్ కూడా ఉండేది. ఆ ఎల్లో కలర్ చనిపోయింది అనమాట. మన గార్డెన్లో వచ్చి కాస్మస్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా వస్తుంటాయి. నేను వాటిని తీసేస్తుంటాను. సీడ్స్ అయితే ఇలా ఉంటాయి చూడండి. కాస్మస్ ఫ్లవర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవే సీడ్స్ అక్కడ ఉన్నాయి. కొన్ని రాలిపోతూ ఉంటాయి. రాలిపోయేసి మొక్కలు వాటంతటి వాటే వస్తూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు వీటిని అయితే సీడ్స్ అడిగారు కదా, లాస్ట్ టైం 2-3 అడిగారు సీడ్స్ అని. వీటిని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, సీడ్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. కనిపించాయా? ఇలా ఉంటాయి సీడ్స్. ఇప్పుడు ఆ మొక్క ఏమో అదేవిధంగా నీమాయిల్ ఆ మొక్కకి స్ప్రే చేద్దామండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బ్రింజల్ మొక్క. ఈ బ్రింజల్ మొక్కకి చీమలు ఉన్నాయి చూడండి. చీమలు వస్తున్నాయి చూడండి. ఈ ఆకు బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం ఈ మొక్కని ఎలా కాపాడుకోవాలో మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తానండి. మొత్తం అంతా ఈ లీవ్స్కి అంతా ఇలా వచ్చేసింది. కాయలు అయితే ఉన్నాయి చూడండి. చీమలు ఎలా ఉన్నాయో కనిపించిందా? ఇప్పుడైతే దీనికి నీమాయిల్ స్ప్రే చేద్దామండి. ఇది మనం తయారు చేసుకున్నటువంటి స్ప్రే బాటిల్ అండి. మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా, అటువంటి స్ప్రే బాటిల్ ఎన్నైనా మనకి సరిపోవండి. మన విధంగా వాటర్ బాటిల్కి చిన్న చిన్న కన్నాలు పెట్టుకొని చిన్నగా మనం పొల్లటి మజ్జిగ స్ప్రే చేసేటప్పుడు కొద్దిగా హోల్స్ అనేది పెద్దగా ఉండాలి. మామూలుగా అయితే ఇవి మనం నీమాయిల్ కాబట్టి ఎలాగో చిన్న బొక్కల హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అయితే మనం కొద్దిగా నీమాయిల్ అనేది వేస్తాను. ఇది నీమాయిల్ అండి. ఇంతకుముందు నేను 6 months 8 months బ్యాక్ తెప్పించుకున్నాను అనమాట బయట. ప్యూర్ ఆర్గానిక్ నీమాయిల్ అనమాట. ఇది కొద్దిగా మనకి ఎంత కావాలో, ఒక మొక్కే కాబట్టి
కొద్దిగా వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి, తక్కువ ఉన్నా పర్వాలేదు. మళ్ళీ 4 days కానీ 5 days తర్వాత మళ్ళీ మనం స్ప్రే చేస్తే కొద్ది వరకు కంట్రోల్ అవుతుంది అనమాట. ఒకేసారి కంట్రోల్ కాదండి. ఇది మనకి 2 సర్పొడి కానీ మీ దగ్గర లిక్విడ్ ఏమన్నా కూడా సోప్ లిక్విడ్, షాంపూ ఉన్నా కూడా షాంపూ కూడా వాడచ్చండి. ఇందులో అయితే కొద్దిగా వేస్తున్నాను. ఈ షాంపూ మనం ఎందుకు వాడతామంటే ఇది సర్పొడి, ఈ నీమ్ ఆయిల్ అనేది వాటర్లో కలవడానికి మనము దాన్ని వాడతామన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా అల్లాడిస్తాము. వాటర్లో కలవడానికి మనము సర్పొడి అనేది వాడడం జరుగుతుంది అన్నమాట. లేకపోతే అది ఆయిల్ అనేది నీటిలో కలవదు. ఓకే, ఇప్పుడైతే నేను ఈ మొక్కకి స్ప్రే చేయడం జరుగుతుంది. ముందుగా అయితే మనం పెస్ట్కి అటాక్ అయినటువంటి లీవ్స్ అన్నీ తీసేస్తామండి. చీమలు ఉన్నాయి, మనకి పెస్ట్కి అటాక్ అయినటువంటి లీవ్స్ని మొత్తం అన్నీ నేను తీసేస్తున్నానండి. ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఇలా చేయడం వల్ల కొద్దిగా అనేది సాధ్యమైనంత వరకు ఇంకొక ఆకుకి మనము ఇది పెస్ట్ అనేది స్ప్రెడ్ కాకుండా మనము దీన్ని కాపాడుకోవచ్చు. ఇలా లీవ్స్ అన్నీ పెస్ట్కి అటాక్ అయినటువంటి లీవ్స్ అన్నీ తీసేస్తున్నాను. పెద్ద పెద్ద ఆకులు మాత్రం తీసేస్తున్నాను. చిన్న ఆకులన్నీ మీరు చిగుర్లు అలాగే ఉంచుకోండి. చీమలు ఉన్నాయండి, కరుస్తున్నాయి ఇవి. మనకి ఈ మొక్కకు అనేది గాలి ఆడకపోయినా కూడా ఇటువంటి పెస్ట్ అనేది త్వరగా అనేది మొక్కకి అటాక్ అవుతుందండి. కావున మీరు కొద్దిగా గాలి ఆడే విధంగా మొక్కని చూసుకోవాలంటే కింద వేస్ట్ మొక్కలు ఏమైనా ఉన్నా కూడా వాటిని తీసేసుకోవాలి. ఇలా అయితే లీవ్స్ తీసేసాను. చూడండి, కాయలు కూడా పెస్ట్ అనేది రాగానే ఈ విధంగా ఎండిపోయినాయి అనమాట. ఇప్పుడైతే స్ప్రే చేద్దాము. వీటిని ఇప్పుడు గార్డెన్ నుంచి దూరంగా పడేస్తామండి. ఇప్పుడైతే మనము దీనికి స్ప్రే చేద్దాము. మొక్క ఆకులన్నీ మొత్తం అన్ని బ్యాక్ సైడ్ కూడా మనము మొక్క మొదలు నుండి ఇలా ఆకులు బ్యాక్ సైడ్ కూడా మనం ఈ విధంగా స్ప్రే చేయాలి. ఆకుల పైన కింద ఇక్కడ చూడండి పెస్ట్ ఎలా ఉందో. చాలా అంటే చాలా ఉంది, కనిపించిందా? నన్ను పడేస్తాను బయటికి. ఇట్లా ఆకులకి బ్యాక్ సైడ్ కూడా మనము స్ప్రే చేస్తే మనము ఇది అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. తర్వాత మనము మళ్ళా 5 days తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇచ్చినట్లయితే మొక్క అనేది చాలా అంటే చాలా హెల్తీగా మనం పూర్వస్థితికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ టమాటో మొక్క కూడా స్ప్రెడ్ అయింది. ఈ టమాటో మొక్క చాలా అంటే చాలా కాయలు ఇచ్చింది మనకి. దీనికి కూడా కొద్దిగా అలా మొక్క మొదల వరకు స్ప్రే చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే స్ప్రే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇలా చేసుకోండి మీరు కూడా. ఓకే, ఫుల్ మొక్క తడివేసేలా మీరు చేసుకోండి. ఇంకొకటి మీకు ఆ మొక్క ఎటువంటి మొక్క అని చెప్పి మీకు చెప్పాను కదా, ఆ మొక్కని 3 times 4 times మన గార్డెన్లో తీసుకొచ్చి నాటాను అనమాట. మొక్క అనేది బ్రతకలేదు. ఆ మొక్క మీకు చూపిస్తానండి ఇప్పుడు. ఈ మొక్క పేరు కనుక్కోండి ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఇదేనండి మొక్క, చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ఆకులు చూడగానే ఈ మొక్క అనేది స్టార్ ఫ్రూట్ అండి. చూడండి, ఇలా మొత్తం అంతా బ్రతికింది. మొత్తం కొమ్మలన్నీ ఇట్లా ఎండిపోతూ వస్తున్నాయి అన్నమాట. చిగుర్లు ఈ విధంగా వస్తుంది, తర్వాత ఎండిపోతుంది. అలా ఎందుకైందో తెలియదు. కానీ ఈ మొక్క అయితే ఇది తీసుకురావడము 4th time అనమాట. 3 times చనిపోయింది. ఇది కూడా చనిపోతూ ఉంటే ఈరోజు మార్నింగు
ఆ సాయిల్ అంతా మార్చేసి వేరే సాయిల్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను చూడండి. తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మనం సెమీ షేడ్ ప్లేస్లో ఒక 5 రోజులు 4 రోజులు ఇక్కడే ఉంచేస్తాను. తర్వాత మన గార్డెన్లోకి షిఫ్ట్ చేస్తానండి. ఇంకోటి డ్రైన్ హోల్స్ కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. అది ఎందుకో ఇలా అవుతుందో ఈ మొక్కను ఒక్కదాన్ని నేను బతికించలేకపోతున్నాను. ఓకే, తర్వాత ఇప్పుడైతే కొన్ని కంటైనర్లో నాటానని చెప్పాను కదా, ఎటువంటి కంటైనర్ ఆ కంటైనర్ కూడా చూపిస్తాను చూడండి. ఇంత పెద్ద గ్రో బ్యాగ్స్లో కూడా హోల్స్ అనేది చాలా అంటే చాలా ఉంచుకున్నాను చూడండి. సైడ్లో అంతా ఉంది హోల్స్, చాలా ఒక 50 వరకు ఇచ్చాను. కానీ ఇందులో అయితే సాయిల్ అంతా గార్డెన్ సాయిలే పడుతున్నాను. ఇందులో నాటాను అనమాట. వచ్చి అది చిగుర్లు వేసుకొని బతుకుతుంది, తర్వాత చనిపోతుంది. అందుకని తీసేసి ఈరోజు మార్నింగు అక్కడ ఉంచేసాను అనమాట. ఓకే, ఆ మొక్క ఎలా ఉందో కూడా చిన్న అప్డేట్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈరోజు అయితే నేను నీమాయిల్ స్ప్రే చేశాను. స్టార్ ఫ్రూట్ చనిపోతున్న స్టార్ ఫ్రూట్ని మనం కొత్తగా అంటే మనం ఆల్రెడీ కలుపుకొని దాచుకున్నటువంటి మట్టే తీసుకొని అక్కడ వేరే గ్రో బ్యాగ్లో నేను ట్రాన్స్ప్లాంట్ చేసి మీకు చూపించాను అనమాట. ట్రాన్స్ప్లాంట్ చేయలేదనమాట, ముందుగా మార్నింగే నేను చేసేసి మీకు చూపించాను అనమాట. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్.